నియోజకవర్గం అభివృద్ధి కోసం 500 ఎకరాలు మీరు స్వచ్ఛందంగా ఇవ్వడానికి వచ్చారంటే మీకు పాదాభివందనం చేయడం తప్ప ఇంకేం తక్కువ కాదని తెలియజేస్తున్నాను. అందులో ఈరోజు ప్రియతమ నేత మన మధ్య లేకపోయినా మన గుండెల్లో ఉన్నటువంటి శ్రీమతి స్వర్గీయ శోభా నాగిరెడ్డి గారి జయంతి రోజున ఈరోజు ఈ ప్రాజెక్టును సేల్ కంపెనీ సౌర విద్యుత్తును కూడా మొదలు పెట్టడం కూడా చాలా గర్వంగా ఈరోజు ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే భూమా అఖిలప్రియ గారు నామినేషన్ రోజు చెప్పారు పాత బస్ స్టాండ్ లో, శోభమ్మ జయంతి రోజున 2000 మందికి ఉపాధి కల్పించబోయే నేను ప్రాజెక్టు తెస్తా అన్నారు. ఇలా తెచ్చి చూపించారని నేను వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నాను. మీరు రాజకీయంగా మాట్లాడండి తప్ప వ్యక్తిగత దూషణలకు పోయి ఈరోజు అఖిలప్రియ గారు మాటలే కాదు చేతలే కాదు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఈరోజు 300 మంది ఉద్యోగస్తులకు 400 కోట్ల పెట్టుబడులతో ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు ఇంతకంటే అదృష్టం ఏముందని తెలియజేస్తున్నాను. అలాగే ఈ సేల్ కంపెనీ వాళ్ళు చెప్పారు ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో స్థాపిస్తున్నందుకు మీకు కూడా ప్రతినిధులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపించడానికి అందులో మన ఇష్టపడి కష్టపడి గెలిపించున్నటువంటి భూమా అఖిలప్రియ గారు రాబోయే 4.5 సంవత్సరాలలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు అలాగే నియోజకవర్గ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తారని కూటమి తరపున మేము ఆకాంక్షిస్తూ మరిన్ని కంపెనీలు వచ్చి మరి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా ఆళ్లగడ్డ నియోజక ప్రజలకు కృషి చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు వేసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సిరివల్ల మండల కన్వీనర్